ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయాన్ని మనము ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు లేదా మొదటి 3 వచనాలు చదువుకుందాం. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన. అందుకే ఇక్కడ అన్నాడు, మన దేవుడైన యెహోవా మనతో నిబంధన చేశాను. 5వ అధ్యాయం దేవుని నిబంధన గూర్చి ఈ 2వ తరానికి మోషే వివరిస్తున్నాడు. మొదటి 3 అధ్యాయాలు వారి చరిత్రను సమీక్షించి వారికి వివరించాడు. 4, 5 అధ్యాయాల్లో మోషే సీనాయిలో ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన, వాటి వివరాలను ఆయన చెప్పాడు. 4వ అధ్యాయములో వారి గొప్ప ఆధిక్యతలను చెప్పాడు. అలాగే వారు విసర్జించవలసినవి చెప్పాడు. 5వ అధ్యాయములో ఆ నిబంధన యొక్క వాస్తవ వివరాలను ఆయన వివరించాడు. 33 వచనాలున్న ఈ 5వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 22 వచనాలు మొదటి భాగం. 1 నుండి 22 వచనాలు నిబంధన యొక్క వివరములు. నిబంధన యొక్క వివరములు. 23 నుండి 27 వరకు ఇశ్రాయేలీయుల భీతి. ఇశ్రాయేలీయుల భీతి. 28 నుండి 33 వరకు మోషే బోధ. మోషే బోధ. పిల్లరా, వీటిని మనము ధ్యానం చేద్దాం. మొదటి 22 వచనాలు నిబంధన యొక్క వివరాలు కదా. మొదటి వచనములో వినుడి అన్నాడు, నడువుడి. మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని విని వినాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి అనే ఈ పాఠం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ముగింపులో ఆయన ఇలా చెప్పాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు కదా. విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. దాని వివరాలను ఆయన వివరించాడు. కాబట్టి మనం వినువారం మాత్రమై ఉండకూడదు అన్నాడు యాకోబు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి కదా. మనం వినేవాళ్ళమైతే మనలను మనమే మోసం చేసుకుంటాం. దేవుని వాక్యమును దేవుడు మనకు వివరిస్తున్నాడు, దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. దురదృష్టవశాత్తు ఈనాడు అనేకమైన స్థలాల్లో అంతర్గత కలహాలు ద్వారా సంఘాలు కూలిపోతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు వివాదములనే రాళ్లను విసురుకొనుట ద్వారా కట్టబడినటువంటి నిర్మాణాలు, కట్టబడినటువంటి సంఘాలు కూలిపోతూ ఉన్నాయి. కాబట్టి వినుడి, నిబంధనను వినుడి అన్నాడు. నిబంధనను వినుడి.
2-3 వచనాలు మనం చదువుకుందాం చూడండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. మనతో మనతో అనగా సజీవులమైన నేడు మనతోనే. పితరులతో ఆయన చేసిన మాట నిజమే. కానీ ఇక్కడ మోషే అంటున్నాడు మనతో. అంటే నేడు మనం సజీవులమై ఉన్నాము. ఆయన మనతో. హోరేబు సీనాయి పర్వతం, ఆయన షరతులతో కూడిన ఆశీర్వాదములను వాగ్దానము చేశాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమన్నాడు? మీరు నా మాట శ్రద్ధగా విని చూశారా ఇక్కడ? విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మాత్రమే కాదు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందరు కదా. వినాలి అనేది, అనుసరించాలి అనేది షరత్తు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మనము గమనిస్తున్నాం, నిబంధన యొక్క వాగ్దానం. అందుకే దైవ గ్రంథములో దేవుడి నిబంధనను ఎక్కడ రాశాడు అది చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15 నుండి 17, 18 వచనాలు మనము గమనిస్తే ఏమన్నాడు? ఈ విషయమై, అంటే ఆ నిబంధన విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలైనగా ఆ దినములైన తరువాత నేను వారితో నిబంధన చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. దేవుడు వారి మనస్సులోన వాటిని వ్రాసినట్లుగా మనము గమనిస్తున్నాం. తర్వాత చూడండి 4-5 వచనాల్లో నిబంధనలోని మధ్యవర్తి కదా. దేవుడు ఆ సీనాయి కొండపై, హోరేబు కొండపై ఆయన దిగి వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయన మాట్లాడాడు. మన మధ్య నిలిచి అన్నాడు. చూడండి 4-5 వచనాలను మనం చదివితే, యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి అన్నాడు. మీరు అగ్నికి భయపడ్డారు. 5వ వచనంలో, గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా మోషే దేవునికి దేవుని ప్రజలకు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించాడు. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహించబడినది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనములో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడింది. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను కదా. మోషే ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఆ ధర్మశాస్త్రమును దేవుని ప్రజలకు ఆయన ఇవ్వడానికి. మరి కృత నిబంధన కాలములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు మధ్యవర్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాయబడి ఉందండి? దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు అక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు కదా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు దేవుని గురించిన సంగతులను ఎరిగినవాడు మధ్యవర్తి, మానవుని గూర్చిన సంగతులను ఎరిగినవాడు. ఆయన దేవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైన మానవుడుగా ఆయన భూలోకానికి దిగి వచ్చినవాడు. అందుకే మోషే కంటే ఆయన శ్రేష్ఠుడైన మధ్యవర్తి. మోషే ఆయన భూమి మీద మిక్కిలి సాత్వికుడే కాని మాటను మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మోషే ఆనాడు ఇల్లంతటి మీద నమ్మకమైన వాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంటి మీద ఆయన నమ్మకమైన వాడు. మొదటి వచనములో
నిబంధన వినుడి అన్నాడు. 2-3 వచనాల్లో నిబంధనలో ఉన్న 2 వర్గాలు అంటే దేవుడు, మానవుడు. 4-5 వచనాల్లో నిబంధన యొక్క మధ్యవర్తి. 6వ వచనములో నిబంధనకు గల కారణమును ఆయన వివరించాడు. ఎందుకు ఈ నిబంధన? దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఆయన విడిపించినవాడు, విమోచకుడుగా ఆయన ఉన్నాడు. ఐగుప్తు దేశములో వారు వెళ్ళకముందే మోషేను నియమించాడు. వారిని అక్కడ విస్తరింపజేశాడు. ఆనాడు ఫరోతో వ్యాజ్యమాడాడు. వారిని ఆయన విడిపించాడు. విడిపించినవాడు, వారి విమోచకుడు దేవుడు. వారు అన్నిటికీ రుణపడి ఉన్నారు. ఆయన వారి విధేయత, అచంచలమైన విధేయతను కోరుకున్నాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయన వారిని విమోచించాడు. ఈనాడు క్రొత్త నిబంధన కాలములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆనాడు వారిని ఐగుప్తు నుండి విమోచించాడు. ఈనాడు నిన్ను నన్ను పాపము నుండి విమోచించాడు, శాపము నుండి విమోచించాడు, అపవాది సంఖ్యలలో నుండి విమోచించాడు, ధర్మశాస్త్రములో నుండి విమోచించాడు, ఆజ్ఞలలో నుండి విమోచించాడు. అందుకే మనం ఆయనకు బద్ధులమై ఉన్నాము. మనం ఆయనకు బద్ధులమై ఉన్నాము. తర్వాత చూడండి, 7 నుండి 22వ వచనము వరకు నిబంధన యొక్క ఆజ్ఞలు కదా. 10 ఆజ్ఞలు ఇక్కడ వివరించబడ్డాయి. 10 ఆజ్ఞలు. దేవుడు ఒక్కడే అన్నాడు. మీరు విగ్రహారాధన చేయకూడదు అన్నాడు. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. మీరు విశ్రాంతి దినమును ఆచరించాలి అన్నాడు. 1 దేవుని ఐక్యత, ఒక్కడే. తర్వాత దేవుని ఆరాధన 2, 3 దేవుని నామం, 4 దేవుని దినం. ఈ 4 దేవునికి సంబంధించినవి. ఆ తర్వాత 5 నుండి మనము గమనిస్తుండగా తల్లిదండ్రులను సన్మానించుము అన్నాడు. 6 నరహత్య చేయకూడదు, 7 వ్యభిచరించకూడదు, 8 దొంగిలకూడదు, 9 అబద్ధ సాక్ష్యము పలకకూడదు, 10 పొరుగువానిదేది ఆశింపకూడదు. ఈ మాటలు మనము గమనిస్తుండగా దేవుడు ఈ 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద వ్రాసి నాకిచ్చాను అన్నాడు మోషే. 22వ వచనములో ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని, మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చాను. పిల్లరా, ఈ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. అయితే ఈ 10 ఆజ్ఞలను ప్రధానమైనవి ఏవి అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రశ్నించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 నుండి 40వ వచనం వరకు మనం చదివితే, లేదా ప్రభువును శోధిస్తూ, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ప్రభు ఇలా అన్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ మాటలు మనం గమనిస్తుండగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో క్షమా అంటారు. ఇశ్రాయేలు ప్రజలు వారి కుటుంబాలతో, వారి పిల్లలతో రోజుకు 5 మార్లు చెప్పేటువంటి ఒక ప్రార్థన ఇది. దీన్ని వల్లించాలి, వారు ఉచ్చరించాలి. 6వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇజ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను కదా. ఈ ఈ మొదటి ఆజ్ఞ, ఇందులో దేవుని గూర్చిన సంగతులు. ఆయన అన్నాడు, నేను ఒక్కడే, నాకంటే ముందు, నాకు తరువాత మరి ఏ నామం, ఏ దేవుడు మీకు ఉండకూడదు. అద్వితీయుడు ఆయన. అందుకే ఈ లోకములో నేను ఒక్కడే, అద్వితీయుడు ఆయన, ద్వితీయము లేనివాడు. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక మాట, క్రైస్తవులమైన మనం, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఆయన ఒక్కడై ఉన్న దేవుడుగా ఉన్నాడు. మనము దీన్ని ఇప్పుడు వివరించుకోవడానికి ఇది సమయం సరిపోదు కానీ, రెండవది అన్నాడు, ఏ విగ్రహమును మీరు చేసి కొనకూడదు. చెక్కిన ప్రతిమను పైన ఉన్న పరలోకములో గాని, క్రింద ఉన్న భూమిలో గాని, భూమి క్రింద ఉన్న నీటిలో గాని ఏ వస్తువును, పోలికను చేసి కొనకూడదు. ఏ వస్తువు అనగా, ఏ పోలిక అనగా, అది యేసుక్రీస్తు రూపమైన, మరియమ్మ రూపమైన, మరి ఏ భక్తుల యొక్క రూపమైన మనము చేసుకొనకూడదు, వాటికి సాగిలా పడకూడదు అని దైవ గ్రంథములో దేవుడు తేటగా వ్రాయించాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి, అనగా ఏ విగ్రహాలు, ప్రపంచములో ఉన్న ఏ మతమునకు చెందిన విగ్రహములైనను, క్రైస్తవ విగ్రహములనైనను మనము వాటి జోలికి పోకూడదు అని బైబిల్ సుస్పష్టముగా మనకు వివరిస్తూ ఉంది. ఆ తర్వాత మూడవది అంటున్నాడు ఆయన, నా నామము. దేవుని నామం అది గంభీరమైనది. లేవియాకాండం 24వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు మనం చదివితే, ఆయన పేరును వ్యర్థముగా ఉచ్చరిస్తే, లేదా వ్యర్థముగా ఉచ్చరించటం అంటే ఆయన పేరును అపహాస్యము చేస్తే, ఆయన పేరును అవహేళనగా, ఎగతాళిగా మాట్లాడితే, వ్యర్థముగా మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపవలెను. రాళ్లతో కొట్టి చంపారు. 4వది విశ్రాంతి దినము, సబ్బాతు, విశ్రాంతి దినం, అది జ్ఞాపకార్థ దినం. అంటే అర్థమేమి? వారి విముక్తిని, వారి విమోచనను వారు జ్ఞాపకం చేసుకునే దినం. అయితే ఆనాడు ఏం చేశారు? వారు దానిని అపవిత్రపరిచారు. మానవ కల్పిత ఆచారాలు ఎన్నో ఆ విశ్రాంతి దినమునకు జోడించి దేవుని ఉద్దేశమును మార్చివేశారు. దేవుని ఉద్దేశమును ఎరుగక తమ ఉద్దేశములే దైవ ఉద్దేశములని బోధించే బోధకులు నేడు ఎందరో. దేవుడు కనికరము గలవాడు, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు క్షమాపణ గలవాడు, దేవుడు తన ప్రజలను తనతో ఉండవలనని ఆయన, అసలు విశ్రాంతి దినం అంటే ఏమిటి? ఆయనతో ఉండాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనములో, విశ్రాంతి దినమును అపవిత్ర పరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై ఆయన నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెను అని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. విశ్రాంతి దినం ఆయన ఆజ్ఞను గైకొనుట, ఆయనకు లోబడి ఉండుట, ఆయనను ప్రేమించుట, ఆయనకు పరిచర్య చేయుట, ఇదే విశ్రాంతి దినం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది ఆయనకు మనోహరం, అది ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం. అసలు ఇంకా చెప్పాలంటే విశ్రాంతి దినము అంటే దేవునితో ఏకమై ఉండుట, దేవునితో ఏకమై ఉండుట. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, అంటే ఇక్కడ దేవునిని హత్తుకొని ఉండుట అనే ఉద్దేశం.
అయితే రెండవ ఆజ్ఞను మనం గమనిస్తున్నాం. ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను కదా. తల్లిదండ్రులు మొదలుకొని పొరుగువారి విషయములు, మనం చేయవలసిన విషయములన్నిటినీ ఆయన వివరించాడు. నీ తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు కదా. మీరు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము 16వ వచనములో. అంటే ఇక్కడ దేవుని నియమాలను గమనించాలి. వివాహ వ్యవస్థ రాగా వివాహములో ఒక వ్యక్తి తన తండ్రిని తల్లిని వదిలివేయుట అనగా అర్థమేమి? వారిని పూర్తిగా వదిలివేయుటని కాదు. వారి స్థానం వారికి ఇవ్వాలి, వారి గౌరవం వారికి ఇవ్వాలి. కానీ నాడు దురదృష్టవశాత్తు తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి యూదులు నిలిపివేశారు. తల్లిదండ్రులకు రావలసినటువంటి ఏవైనా వాటిని ఏమంటున్నారు? మార్క్స్ వార్త 7వ అధ్యాయం 9 నుండి 11, 12, 13 వచనాలు మనం చదివితే 10వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రి నైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రి నైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమైనదేదో అది కుర్బాను. అంటే తల్లిదండ్రుల దగ్గర ఒక కుమారుడు, అమ్మా నా ద్వారా వచ్చే నీ ఆహారం కానీ, నీకు వస్త్రం కానీ, నీకు ఆవాసం కానీ అది దేవునికి అర్పించాను, ఇక మీకు ఇవ్వాల్సిన అవసరము లేదు అని. కుర్బాను అంటే ఇక అయిపోయింది, తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఈ ధర్మశాస్త్రోపదేశకులు కల్పించుకున్న కల్పన బోధ. కానీ దేవుడు అన్నాడు, మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు కదా. తల్లిదండ్రులను పొరుగువాని, ఆ తర్వాత నరహత్య చేయకూడదు కదా. పొరుగువాని విషయములో రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9, 10 వచనాలు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. పిల్లరా, ఈ స్పష్టమైనటువంటి ఈ ఆజ్ఞలను మనము గమనిస్తున్నాం. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు వివరిస్తూ నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ఒక వ్యక్తి లూకాసు వార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివినప్పుడు నా పొరుగువాడెవడు అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆ పొరుగువారిని గూర్చిన వివరణ చెబుతూ మంచి సమరయుని గూర్చిన వివరాలను ఆయన వారికి వివరించాడు. ఎవరైతే ప్రేమిస్తారో వారే పొరుగువారు. నిబంధనలోని 10 ఆజ్ఞలు 7 నుండి 22వ వచనం వరకు మనము గమనించాం. తర్వాత చూడండి 23 నుండి 27 వరకు. మొదటి 22 వచనాల్లో నిబంధన యొక్క వివరములు లేదా నిబంధన యొక్క బోధ. రెండవది 23 నుండి 27 వరకు ఇశ్రాయేలీయుల భీతి. చూడండి 23వ వచనము నుండి మనం చదివితే, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవుని స్వరమును విన్నారు. మన దేవుడైన యెహోవా తన మహిమను, తన గొప్పతనమును, ఆయన ఘనతను, మహాత్మ్యమును మనకు చూపించెను అన్నాడు.
అగ్నిలో నుండి ఆయన స్వరమును విన్నారు. ధర్మశాస్త్రము ప్రారంభిస్తూ ఉండగా దేవుని మహిమతో కూడిన అగ్ని వారి మధ్యకు దిగి వచ్చింది ధర్మశాస్త్రము ప్రారంభమైనప్పుడు. అయితే కృప ప్రారంభమైనప్పుడు దేవుని మహిమ యొక్క ఆ కృప మన మధ్యకు దిగి వచ్చెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి కదా. స్వరమును విన్నప్పుడు భయపడ్డారు. అయ్యో మేము చనిపోదుము, మేము ఆ స్వరమును వింటే మేము చనిపోదుము. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచాను, నేను ఇక మరణమవుదునేమో, నా ప్రాణము దక్కదేమో అనుకున్నాడు. అన్నాడు మనోహ, మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూచాము, మనము మరణిస్తామేమో. ఆనాడు దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన వారు భయకంపితులయ్యారు. ఆయన స్వరమును విన్నవారు భయభీతులయ్యారు. ఇంతటి గంభీరమైనటువంటి స్వరం, పర్వతములను కదిలించే యెహోవా స్వరం, లెబానోను మ్రానులను విరిచే యెహోవా స్వరం, లేళ్లను ఈనజేసే యెహోవా స్వరం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18, 19 వచనాల్లో సృజించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలను. తాళలేకపోయారు ఆ స్వరమును విన్నప్పుడు. అదే కృప మన మధ్యకు దిగి రాగా, కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు దిగిరాగా ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు, లూకా సువార్త 4:22లో ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఆయన మాటలు విన్నవారికి సంతోషం కలిగాయి, ఆనందం. ఆనాడు భయకంపితులయ్యారు. కానీ ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలకు సంతోషముతో వారు నిండిపోయారు. మార్కు సువార్త 12:37లో దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడునని అడిగెను సామాన్య జనులు. ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. ప్రియులారా, ఆయన నోటి మాట మధురమైనది. ఆయన నోటి మాట వెండి బంగారముల కంటే విలువైనది, జుంటి తేనె దారుల కంటే అది మధురమైనది. క్రొవ్వు మెదడు దొరికిన దానికంటే అది మధురమైనది. ఆయన నోటి మాటలు విందామా? సో మొదటి 22 వచనాలు నిబంధన యొక్క వివరాలు, 22 నుండి 27 వరకు ఇశ్రాయేలీయుల భీతి అనగా ఆనాడు ఇశ్రాయేలీయులకు వారు భయపడ్డారు, దేవునికి భయపడ్డారు. వారి భయం దేవునికి భయపడ్డారు. ఆ స్వరాన్ని వారు వినలేకపోయారు. 28 నుండి 33 వరకు మోషే బోధ. మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే కదా. వారి దగ్గరకు ఆయన దిగి వెళ్ళి ఆ ప్రజలకు ఆయన బోధించినటువంటి బోధ, దేవుడు ఆ ప్రజలను నమ్మలేకపోయాడు. వారు నమ్మదగని వారు అని ఆయన ఎరిగినవాడు. వారి హృదయములను ఎరిగినవాడు, వారి మనస్సులను ఆయన ఎరిగినవాడు. పిల్లరా, దేవునికి
మరుగైనది ఏదియూ లేదు. ఆ ప్రజలు ఆయనతో ఉండాలి. 29వ వచనములో వారికి వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి అన్నాడు. 31వ వచనములో అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము, వారు నాలో ఉండాలి, నీవు నాలో 29లో వారు నాయందు నిలిచి ఉండాలి. మోషే నీవు కూడా నా యొద్ద నిలిచి ఉండాలి. దేవునికి ఒక ప్రధానమైనటువంటి కోరిక ఏమిటంటే ఆయన రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడిన ఆయన ప్రజలు ఆయనతో ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనతో సహవాసము చెయ్యాలి. అది దేవుని ఉద్దేశం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో ఆయన 12 మందిని నియమించినప్పుడు వారిని ఎందుకు నియమించాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఉద్దేశం ఏమిటి? ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన యొద్ద, నా యొద్ద 31వ వచనములో నీవిక్కడ నా యొద్ద, వారు తనతో కూడా ఉండునట్లు. ప్రియులారా, మనము ఏదో బోధ మాత్రమే కాదు, ప్రజలతో మాత్రమే కాదు, సంఘముతో మాత్రమే కాదు, దేవునితో ఉండడం, ఆయనతో ఉండాలి. మనమందరం ఆయనతో ఉండాలి. మనమందరం ఆయన మాటకు కట్టుబడి ఉండాలి. ఇది దేవునికి హృదయములో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశ. చూడండి ఆ తర్వాత 32వ వచనంలో వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలెను. 33వ వచనములో మీరు స్వాధీన పరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు అన్నాడు, యెహోషువతో ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో యెహోషువ నువ్వు నిబ్బరము కలిగి ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బహుధైర్యముగా ఉండాలి. నేను నా సేవకుడైన మోషేకు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్రి చొప్పున నడవాలి. నీవు నడుచు ప్రతి మార్గములో వర్ధిల్లుదువు. నా మార్గములో నడుచుకోవాలి. ప్రియులారా, దేవునికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన మాటలను, అవి ప్రయోజనకరమైనవి. దేవుని మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8లో ఈ మాటలలో సాధన చేసుకొనుట, భక్తిలో సాధన చేసుకొనుట శరీర సంబంధమైన సాధన కంటే ప్రయోజనకరమైనది. శరీర సంబంధమైన సాధన అవసరం, ఈ లోక సంబంధమైన దాని కొరకైన ప్రయోజనం. అయితే దైవభక్తి, వాక్య ధ్యానం, వాక్య నడవడి, ఆయన వాక్యమును అనుసరించి నడుచుకొనుట ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరమైనది అన్నాడు. దీన్ని యాకోబు అన్నాడు కదా 1వ అధ్యాయంలో, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనవద్దు, వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. అద్దములో చూచుకొని మీ యొక్క బలహీనతలను సరిచేసుకునకుండా ఎవరైనా అలాగే వెళ్ళిపోతారా? అలాగే దేవుని వాక్యములో మిమ్మల్ని మీరు చూసుకొని సరిచేసుకొనకుండా మీరు వెళ్ళిపోతే మీకేమి ప్రయోజనం? ఈ నిబంధన వాక్యములను మనము గైకొని 1వ కీర్తన మన జ్ఞాపకం వస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటివాడు నీటి కాలువల యోరును నాటబడిన వాడై నాకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు దేవుడు సఫలము చేస్తాడు. ఆ రీతిగా ఆయన నిబంధన వాక్యములను గైకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయము దయచేయునుగాక. ఆమేన్.